వెల్కమ్ టు డీటెయిన్ వరల్డ్ ఛానల్. ఈరోజు స్వామి వివేకానంద యొక్క వర్ధంతి. ఈ సందర్భంగా ఆయన చెప్పినటువంటి ఒక మాటని గుర్తు చేసుకుంటే, కెరటం నాకు ఆదర్శం, పడి లేస్తున్నందుకు కాదు, పడినా లేచినందుకు అని అంటారు ఆయన. ఆయన వర్ధంతి సందర్భంగా ప్రఖ్యాత సామాజిక సేవకులు, ఎన్ఎస్ఎస్ జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ సంగోజు మనోహరచారి గారు డీటెయిన్ వరల్డ్ ఛానల్తో మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. స్వామి వివేకానంద పేరు వింటేనే మన ఒళ్ళు పులకరించిపోతుంది. స్వామి వివేకానంద మాటలు వింటే ఒళ్ళంతా గగురుపాటు కలుగుతుంది. ఎందుకంటే మన భారతదేశ యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిన మహనీయుడు స్వామి వివేకానంద. ఆయన చెప్పిన సందేశాలు కానీ, ఆయన చెప్పిన మాటలు కానీ ఎన్ని వందల సంవత్సరాలకైనా అది యువతలో స్ఫూర్తిని నింపేదిగానే ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చికాగోలోని విశ్వ మత సమ్మేళనంలో పాల్గొన్న చివరిసారిగా ఆయనకు 5 నిమిషాల వ్యవధిని మాత్రమే ఇచ్చినప్పుడు తాను ప్రసంగించినటువంటి మాటలు విని అక్కడ ఉన్నటువంటి ప్రపంచ దేశాల యొక్క వివిధ మతాల అధిపతులు ఆశ్చర్యచకితులై అతనిని లోతుగా సందేశం ఇవ్వాలని అతన్ని ఆహ్వానించడం జరిగింది. ఆ సందేశంలో, ఆ సభలో మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, భారతదేశం యొక్క సాంప్రదాయాన్ని, భారతదేశం యొక్క ఆచార వ్యవహారాలను, భారతదేశం యొక్క సంస్కృతిని ప్రపంచ దేశాలకు చాటిన మహనీయునిగా గొప్ప కీర్తిని గడించాడు. స్వామి వివేకానంద యువతకు ఒక మార్గదర్శి, యువతకు ఒక స్ఫూర్తి, యువతకు ఒక చక్కని చుక్కానిలాగా ఉన్నాడని చెప్పడంలో ఎలాంటి సందేశం లేదు. దేశ భవిష్యత్తు అంతా యువతపైనే ఆధారపడి ఉంది అని ఎప్పుడు చెప్పేవాడు. ఆయన ఎప్పుడు కూడా నాకు ఒక 100 మంది యువత నా చేతికి ఇస్తే, నాతో వస్తే ఈ భారతదేశం యొక్క మొత్తం స్వరూపాన్నే దీన్ని మార్చివేసే శక్తి ఆ యువతకు ఉంది అని పూర్తిగా నమ్మేవాడు. మరి అంత నమ్మకాన్ని మనపై ఉంచినటువంటి ఈ యువత అనేది మరి స్వామి వివేకానంద స్ఫూర్తితో ముందుకు సాగుతుందా అని మనం ఒకసారి ఆలోచిస్తే అది మనకు అంతగా అనిపించట్లేదు. యువశక్తి పెరిగిపోతుంది. ప్రపంచంలోనే అత్యంత యువకులుగా యువత భారతదేశంలో ఉన్నారని మరి ప్రపంచ సంస్థలు తెలియజేస్తున్నాయి. కానీ ఈ యొక్క భారతీయ యువకులు మరి స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలి. మన దేశ యొక్క సంస్కృతిని ప్రపంచం మొత్తం వ్యాపింపజేయాలి. మన యొక్క సాంప్రదాయాలను మనం ఆచరించాలి. మన యొక్క ధర్మాన్ని రక్షించుకోవాలి. అంటే సర్వ మానవ సంక్షేమాన్ని కోరే ఈ యొక్క భారతీయ ఈ యొక్క సాంప్రదాయాన్ని మనం ప్రపంచానికి చాటి చెప్పాలి. నేటి యువత ఎలక్ట్రానిక్ యుగంలో పడి కేవలం వాట్సాప్లో కానీ, యూట్యూబ్లో కానీ సందేశాలు వింటున్నారు. వివేకానందుని యొక్క కొటేషన్లు మరి అందరికీ పంచుతున్నారు. కానీ ఆ కొటేషన్లు పంచడం ముఖ్యం కాదమ్మా. ఆ కొటేషన్లో ఉన్న సారాన్ని ఆచరించి ఇతరులకు అందించినప్పుడే నిజంగా మనం స్వామి వివేకానందకు మరి వారి యొక్క వర్ధన సందర్భంగా మనం నివాళులు అర్పించిన వారిగా మనం అనిపించుకుంటాం. స్వామి వివేకానంద ఈ భారతదేశానికి ఒక సంపద, ఈ భారతదేశాన్ని ఒక సంస్కృతి నిలయంగా మార్చాడు. అతడు ప్రపంచంలోని వివిధ దేశాలలో ఉన్న గ్రంథాలన్నీ కూడా అధ్యయనం చేశాడు. ఆ ప్రపంచ దేశాల గ్రంథాలలోని సారాన్ని మొత్తం సేకరించి మన భారతదేశ సాంప్రదాయాల కంటే ఏవి మిన్న కాదు, మనమే అందరికంటే ఉన్నత స్థాయిలో ఉన్నాము, కాబట్టి మన సంస్కృతిని మనం ప్రపంచవ్యాప్తంగా మనం వ్యాప్తి చేయాలని చెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద. అతడు జీవించేది కొద్ది కాలమే కావచ్చు, కానీ కొన్ని వేల సంవత్సరాలకు సరిపడే విజ్ఞాన కనిని, విజ్ఞాన నిధిని మనకు అందించినటువంటి మహనీయుడు. మనందరం కూడా వివేకానందుని స్ఫూర్తితో మనం వివేకానందుని బాటలో నడుస్తూ మనకు జన్మనిచ్చిన ఈ భారతదేశానికి, మనకు జన్మనిచ్చిన మన గ్రామానికి, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మనం ఎప్పుడు కూడా విధేయులుగా ఉంటూ వారు చూపిన మార్గంలో నడుస్తూ ఈ దేశం నాది, ఈ ప్రజలు నావారు, ఈ దేశాభివృద్ధి నా అభివృద్ధి అనే భావనతో మనం ముందుకు సాగాలి. ముఖ్యంగా యువత చాలా తెలివి కలిగిన యువత నేడు ఉంది. కానీ ఆ యువత
తమ యొక్క తెలివితేటలను దేశభక్తిగా మార్చలేకపోతున్నారు. దేశానికి పనికొచ్చే కార్యక్రమాల్లో నిమగ్నం కాలేకపోతున్నారు. తమ యొక్క ప్రయోజనం కొరకు ఎక్కువగా దాన్ని ఉపయోగిస్తున్నారు. అలా అయితే వ్యక్తిగా ఎదుగుతాడేమో కానీ దేశం ఎదగడం చాలా కష్టం. యువత దేశం ముందుగా అభివృద్ధి చెందాలి, అందులో నేనుండాలనే భావనతో ముందుకు సాగినప్పుడే మన భారతదేశ అభివృద్ధి అనేది జరుగుతుంది. మరి మనం ప్రపంచంలో ఇప్పుడు 5వ స్థానంలో ఉన్నాము, ఆర్థికంగా 3వ స్థానంలో చేరాలని మనం ప్రయత్నం చేస్తున్నాము. మరి ఆర్థికంగా ఆ స్థాయికి చేరాలంటే కేవలం ప్రభుత్వాలు మాత్రమే పనిచేసి సరిపోదు. ప్రతి వ్యక్తి, ప్రతి పౌరుడు, ప్రతి యువకుడు తన యొక్క కర్తవ్యాన్ని గుర్తెరిగి తమ పనులలో నిమగ్నమై అంకిత భావంతో, దేశభక్తి భావంతో పనిచేసినాడు. మరి ఉత్పత్తులు పెరుగుతాయి, ఆదాయాలు పెరుగుతాయి, మరి యొక్క దేశాభివృద్ధి జరుగుతుంది. ప్రపంచంలో ఒక మేటి దేశంగా, ప్రపంచంలో ఒక సంపన్న దేశంగా భారతదేశం నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేడు. నాడు ప్రపంచంలో అగ్రగామిగా నిలిచిన దేశం భారతదేశమే. నేడు కూడా భారతదేశం అగ్రగామిగా నిలవబోతుంది, నిలుస్తుంది అనడానికి ప్రధాన కారణం మన యువత కావాలి. మన యువత ముందుకు సాగాలి, యువత నడుం బిగించాలని ఈ సందర్భంగా యువత అందరికీ నా తరఫున వారికి ఆహ్వానం పలుకుతున్నాను. వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. వారికి మరి ముందుకు సాగాలని నా భావనగా తెలియజేస్తున్నాను.